చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక మీటింగ్లో ఒక ఎస్సీ నాయకుడి గురించి మాట్లాడిన విధానం మనందరం కూడా చూశాము. మరొకసారి మీరు కూడా విందురు గాని. ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పరా, నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టాడు. మీరందరూ విన్నారు కదా. చంద్రబాబు నాయుడు మరొకసారి ఎస్సీల పట్ల తనకున్న భావాన్ని బయటపెట్టాడు. గతంలో ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పి మాట్లాడి ఇవాళ ఈ ఎడమ చేత్తో వేలు ముద్ర వేసేవాళ్ళు ట్రిప్పర్ డ్రైవర్ అని చెప్పి ఎగతాళిగా మాట్లాడిన సందర్భం మనందరం కూడా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు నీచ సంస్కృతి కలిగిన వాడు అనడానికి ఇంతకు మించి నిదర్శనం వేరేదేం అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే గతం నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కులపిచ్చి అనేది ఇంకా పోయినట్లేదు, పోదు కూడా. ఎందుకంటే అది రక్తంలో ఇమిడిపోయి ఉంది. ఒక ఎస్సీ నాయకుడు, ఒక దళితుడు, ఒక పేదవాడు, ఒక డ్రైవర్కి, ఒక ట్రిప్పర్ డ్రైవర్గా అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చూసిన చిన్నచూపు మనందరం కూడా గమనించవచ్చు. డ్రైవర్ల మీద చంద్రబాబు నాయుడుకు ఉన్న చిన్నచూపు, ట్రిప్పర్ డ్రైవర్లుగా ఉండేవాళ్ళందరూ, ఆటో డ్రైవర్లుగా ఉండేవాళ్ళందరూ, అంటే డ్రైవర్ వ్యవస్థే వ్యర్థం అన్నట్టుగా, వాళ్ళు ఎందుకు పనికిరాని వ్యక్తులు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విధానం మనం అందరం కూడా చూసాం. మరి రాష్ట్రంలో లక్షల మంది డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అయితేనే, వ్యాను డ్రైవర్లు, చంద్రబాబు నాయుడు డ్రైవర్లు అయితేనేమి, చంద్రబాబు నాయుడుతో కొడుకుకి కోడలకు ఉన్న డ్రైవర్లు అయితేనేమి, వీళ్ళందరూ కూడా డ్రైవర్ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు లేకపోతే ఒక పూట కూడా ఈ రాష్ట్రంలో గడవదు. అది అందరూ గమనించాలి. ఆర్టీసీ వ్యవస్థ కానీ ఏదైనా కానీ డ్రైవర్ వ్యవస్థ ఎంత గొప్పదంటే ప్రతిరోజు వాళ్ళు ఉండటం వల్ల మాత్రమే ఈ రాష్ట్రం ముందుకు నడుస్తూ ఉంది. అలాంటి డ్రైవర్లను పట్టుకొని చంద్రబాబు నాయుడు, అందున ఒక ఎస్సీ నాయకుడిని పట్టుకొని, ఒక పేదవాడిని పట్టుకొని వేలుముద్ర, ఎడమ చేత్తో వేలుముద్ర వేసేవాళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి చెప్పదలుచుకున్నాం, నీకులాగా మోసాలు చేయటం, నీకులాగా వెన్నుపోటు పడవడం మా ఎస్సీ నాయకులకో, మా బీసీ నాయకులకో, మా మైనార్టీ నాయకులకో, అదేవిధంగా ఎస్టీలకో ఎవరికీ తెలియదు. నీకులాగా తిరుపతిలో జేబులు కొట్టి బతకడం మా వల్ల కాల. నీకులాగా నమ్మిన వాడిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకొని సొంత తమ్ముణ్ణి కట్టేసి ఎటూ బయటికి రాకుండా హింసించి కన్న తండ్రి ఎవరు? చంద్రబాబు నాయుడు తండ్రి ఏమైనా అమెరికాలో కొన్ని సంస్థల యజమానా? కాదు కదా. అతను కూడా వ్యవసాయం నుంచి, ఏలుముద్ర నుంచి పుట్టుకొచ్చిన వాడే. మరి నీ కులంలో పుట్టినవాడు గొప్పోడెట్టయ్యాడు? మా ఎస్సీల్లో, మా బీసీల్లో, మా మైనార్టీల్లో, మా ఎస్టీల్లో పుట్టినవాడు ఏలుముద్ర వేసే వ్యక్తి ఎట్లా తక్కువయ్యాడో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు మా మీద ఉన్న చిన్నచూపు ఇంత అంతా కాదు. ఎంత దుర్మార్గమైన వ్యక్తి అంటే నీకు ఇప్పటికీ రాజకీయంగా భవిష్యత్తు లేకుండా మరి మేమందరం కలిసి చేసినప్పటికీ కూడా ఎక్కడో అక్కస్తో ఈ మాటలన్నీ మాట్లాడుతా ఉన్నది మనందరం కూడా గమనించాలి. ఎస్సీల పట్ల చంద్రబాబు నాయుడుకున్న అహంకారపూరితమైన భావం అంటే వీళ్ళు చిన్నవాళ్ళు, పేదవాళ్ళు, అనగారిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడో తక్కువే మా దగ్గర అనే భావంతో చంద్రబాబు నాయుడు మాట్లాడిన సందర్భం మరి చాలా బాధాకరమైన విషయం. వేలుముద్ర వేసేవాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎన్ని కోట్ల మంది ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిందే. తెలుసుకుంటే మంచిది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాజకీయాలకు, చదువుకి సంబంధం లేకుండా మంచి మనసు కలిగిన వ్యక్తిని మాత్రమే రాజకీయాల్లో ఉండాలనే ధోరణితోనే మాత్రమే అదంతా కూడా రాజ్యాంగంలో రాయబడింది. కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవడో ఇచ్చిన డబ్బులతో కొడుకును చదివించుకోవడం, ఎవడో ఇచ్చిన పార్టీ పదం లాక్కొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం,
ఇలాంటి నీచ సంస్కృతి మరి ఏనాడు మేము చేసిన వ్యక్తులం కాదు. మాకు అది విధానం కూడా తెలియదు. మా జీవితాల్ని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కిరిస్తానే ఉన్నాడు, మాట్లాడుతానే ఉన్నాడు. ఒకసారి కాకపోతే ఒకసారైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, సీమి, నెత్తురు ఏమైనా ఉంటాయంటే అవి ఏమీ లేనట్టుగా వదిలేసి బతుకుతామన్నాడు ఈ నీచపు కుక్క చంద్రబాబు నాయుడు అనేవాడు. నీ కంచంలో కూడేం లాక్కోలే చంద్రబాబు నాయుడు. వేలిముద్రేసినా, ట్రిప్పర్ డ్రైవర్ గా ఉన్నా తన కూడు తను తిన్నాడే తప్ప నీకులాగా ఎవడ సొమ్ము లాక్కొచ్చుకొని ఎవడ పదవులు లాక్కొని బాగుపడిన వ్యక్తులం కాదు మేము. ఎస్సీలమన్నా, బీసీలమన్నా, మైనార్టీలమన్నా, ఎస్టీలమన్నా మేము నీతిగా బతకడమే తెలుసు. కాయా కష్టం చాకరీ చేసుకొని బతకడం మాత్రం మాకు తెలుసు. నీకులాగా దుర్మార్గంగా ఎవడ సొమ్మును లాక్కొని వాడుకొని చంపేయడం, రకరకాలుగా హింసించడం. ఈ మధ్య కాలంలో మీ డ్రైవరు అదే కొండలరెడ్డి చనిపోవడం కూడా మనందరం కూడా చూశాం. దాని మీద సమాధానం చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడుకు ఉందా? మీ డ్రైవర్ ఎందుకు చనిపోయాడని చెప్పి అడిగితే సమాధానం ఇంతవరకు చెప్పకపోగా దాటేశాడు. నువ్వు మాట్లాడిన భాష, నువ్వు మాట్లాడిన విధానం, డ్రైవర్ వ్యవస్థను గాని, ఎస్సీలను గాని, అలాగనే చదువుకొని నిరక్షరాస్యులైతేనేమి నువ్వు మాట్లాడిన విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించారు, గమనిస్తారు. రేపు పొద్దున 24లో నీ బతుకు ఏం కాబోతా ఉందో ఒకసారి పరిశీలించుకో. అందుకే నీలాంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలని, బీసీలని, మైనార్టీలని, ఎస్టీలని వాళ్ళ పిల్లలందరినీ కూడా చదివించి గొప్పగా ఉన్నతంగా ఉంచాలని చూస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి పేదవాళ్ల పిల్లలందరినీ చదివిస్తా ఉంటే ఇవాళ అలాంటి పేదవాడిని పట్టుకొని వేలుముద్రగాడని మాట్లాడుతూ ఉన్నావు. నీ సంస్కృతి నీ కొడుకు నేర్పుకున్నావేమో కానీ నీలాంటి సంస్కృతి మాత్రం మా తల్లిదండ్రులు గాని మేము గాని ఎక్కడా నేర్చుకోలే, మాకు నేర్పలేదు కూడా. నీతికి కట్టుబడి బతికేవాళ్ళం మేము. నీకులాగా కొల పిచ్చితోనో, డబ్బు పిచ్చితోనో, ఇంకో రకమైన పిచ్చితోనో మేము కొట్టుకోవడంలా. ఏనాడైనా పేదవాడి పట్ల చంద్రబాబు నాయుడికి ఇంత కాకపోతే ఇంత రవ్వంతైనా ప్రేమ ఉంటుందేమని చూస్తా ఉంటే రాను రాను కసి పెంచుకుంటా ఉన్నాడు. ఎందుకు పెంచుకుంటా ఉన్నాడంటే పేదవాళ్ళకి సీట్లు ఇస్తే ఆయన మరి ఎక్కడో ఇబ్బంది పడతాడు. ఇప్పుడు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సీట్లన్నీ కూడా డబ్బులు ఉన్న వాళ్ళకి తీసుకొచ్చి, డబ్బులు ఇచ్చిన వ్యక్తులను మాత్రమే, డబ్బులు తీసుకొచ్చి కోట్లు కొమ్మరిచ్చిన వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చాం. నీ ముఖం తగలయా? ఏనాడైనా సరే ఒక పేదవాడిని హక్కుని చేర్చుకొని ఒక పేదవాడిని పక్కన పెట్టుకున్న దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? నువ్వు కేసులు బట్టి, నువ్వు బాధలు పెట్టిన నాలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి హక్కుని చేర్చుకొని మరి కార్యకర్తను ఎంపిక చేస్తే ఈ మధ్య కాలంలో బాపట్ల వెళ్ళి అక్కడ కుక్కవాగుడు, పిచ్చివాగుడు వాగావు. ఈ రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద చంద్రబాబు నాయుడు కంటే నికృష్టుడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవడూ లేడు, ఉండడు కూడా, భవిష్యత్తులో కూడా రాడు. ఎందుకంటే నీ కొడుకు కూడా నిన్ను మించేం పోలేడు. వాడు హాఫ్ నాలెడ్జ్ గాడు, నీకంటే తక్కువ ముదిరి తెలివితేటలు, అమాయకత్వం కొంత, అన్ని కలగలుపులు ఉన్నాయి కాబట్టి నీ బతుకేంది? నీకున్న విలువలేంటి? చంద్రబాబు నాయుడు అని 420 అని చెప్పి గూగుల్లో చెప్తే నీ పేరు వచ్చింది, చంద్రబాబు నాయుడు అనే వాడి పేరు వచ్చింది. చంద్రబాబు నాయుడు ఎంత ఆస్తిపరుడు? మమ్మల్ని వేలుముద్రగాడు అంటా ఉన్నావు. 2 ఎకరాల వ్యక్తివి కదా, 6 లక్షల కోట్లు ఎట్లా సంపాదించావు? నీ బాబుగాడు సొమ్ము ఏమన్నా వ్యవసాయం చేసి వ్యాపారం చేసి సంపాదించావా? అందరిని మా నోరులు కొట్టే కదా, మా సంపద అంతా దోచుకునే కదా నువ్వు ఇలా స్థితిలో ఉంది. నువ్వు మా గురించి మాట్లాడుగాడువా? నీకు రాజకీయంగా ఒక ముఖ్యమంత్రి పీఠం తప్ప నీకు ఎక్కడన్నా నైతికంగా విలువలు గాని, విశ్వాసం కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక్కడు చూపించు. ఆత్మాభిమానం లేదు, సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావో తెలీదు. గజ్జి కుక్క కంటే హీనంగా బతుకుతా నువ్వు మమ్మల్ని కించపరిచేవాడివా? నిన్ను దగ్గర నుండి చూస్తే మాకు అన్నమే అరగదు. నీలాంటి వాడివి, అలాంటి నువ్వు మా గురించి మాట్లాడుగాడివా? చూసుకున్నావా? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకోవడం, దగ్గరుండి చేతులు చూసుకోవడం చూసావా? ఎడం చేతి తేలు ముద్ర ఎత్తే మా సొమ్ము మేము తింటున్నాం, మా బతుకు మేము బతుకుతా ఉన్నాం. మమ్మల్ని కించపరచాడు నువ్వెవడవి? నీకేంటి సంబంధం? ఏనాడైనా నువ్వు లేకపోతే మాకేమైనా పెట్టావా? మా ఎస్సీలకో, మా బీసీలకో, మా మైనార్టీలకో, ఎస్టీలకో ఎవరికైనా పెట్టావా? లేదు కదా. మా సంపద అంతా, మా చెమటంతా దోచుకుని ఇవాళ
బలుపు వాపుగాత బలుపు అనుకొని ఆ బలుపుతో బలిసి కొట్టుకుంటామన్న వ్యక్తి నువ్వు. నీ కొడుకు ఏమైనా బిజినెస్లు చేసి సంపాదించాడా? నీ మనవడు ఏమైనా బిజినెస్లు చేసి సంపాదించాడా? మేము వేలుముద్రగాళ్ళం అయితే? నువ్వు మీటింగుల్లో మాట్లాడే విధానం, నువ్వు ఎగతాళి చేసే విధానం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉంటారు. గమనించి ఒకసారి. అందులో ఉన్న ఒక్క నాయకుడు ఎస్సీ అయినా సరే, ఒక్కడు కాదు ఒక్కడైనా, ఒరే నాయన నువ్వు మాట్లాడబాకు, ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయబాకు అని చెప్పి ఒక్కళ్ళన్నా ప్రశ్నిస్తారంటే పక్క నుండి సంఖ్యలు కొడతామన్నారు. ఇంకా మీరు నిజంగా టీడీపీలో ఉన్న వాళ్ళు ఎస్సీ నాయకులేనా? ఒక్కళ్ళని చంద్రబాబు నాయుడిని కనీసం లోపల తీసుకెళ్లి నికృష్టుడు ఎలాంటి భాష మాట్లాడుతా ఉన్నావు, రేపొద్దున ప్రజలు ఓట్లేరు, చీకొడతా ఉంటారు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఏదేమైతే ఉందిలే మనకు సీట్ ఇచ్చారనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని హక్కుని చేర్చుకొని దగ్గరుండి తన సొంత బిడ్డల్లాగా బంధువుల్లాగా చూసుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ కడుపు మంట చల్లారక, మీ వేదన చల్లారక, రేపు నువ్వు పెట్టిన క్యాండిడేట్ అక్కడ ఓడిపోతా ఉన్నారు కాబట్టి ఏదో రకంగా ఎగతాళి చేస్తే, ఏదో రకంగా కించపరిస్తే, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడితే నువ్వు గెలుస్తావు అనుకుంటావన్నావా? ఏం బతుకు? ఇంత ఇడిసేసి బతకాలని అవసరం ఉందా రాజకీయాల్లో? నీకెటు నైతికంగా విలువలు లేవు, రాజకీయంగా విలువలు లేవు, కుటుంబ విలువలు లేవు, రక్త సంబంధాల విలువలు తెలియదు నీకు. దొరికిన వాడిని చంపుకొని పీక్కొని పొడుచుకొని తిని మోసం చేయడం తప్ప మరొకటి ఉందా నీకు? నీ జీవిత రాజకీయ చరిత్ర మొత్తం గమనించు. 75 సంవత్సరాలు వచ్చినాయి. 75 సంవత్సరాల్లో నేను ఇలాంటి నీతి గల బతికాను అని చెప్పగల చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చెప్పే దమ్ముందా? పోనీ నువ్వు మమ్మల్ని ఎక్కిరించాడు గాడివా, మా గురించి మాట్లాడు గాడివా? అదే వ్యక్తి చేతిలో రేపు అసెంబ్లీలో కూర్చోబెట్టి నిన్ను అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పలేక దాక్కునే పరిస్థితి తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాసి పెట్టుకో. ఒక మామూలు తొక్కావు కదా, మామూలు వ్యక్తిని ఇక్కడ అమరావతి ప్రాంతంలో కించపరిస్తే ఇవాళ ఈ సీట్లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదోడి పట్ల ఆయనకున్న ప్రేమ లాంటిది. వాళ్ళు వేలుముద్ర వేసినా, చదువుకోకపోయినా, ట్రిప్పర్ డ్రైవర్ అయినా, ఆటో డ్రైవర్ అయినా, బస్సు డ్రైవర్ అయినా, వ్యాన్ డ్రైవర్ అయినా, కారు డ్రైవర్ అయినా, దేని డ్రైవర్ అయినా వాళ్ళ సొమ్ము వాళ్ళు వచ్చే 20,000, 25,000 కోసం పనిచేసి బతుకుతా ఉన్నారు తప్ప నీకులాగా ఎవడు చెమటనో దోచుకు తిని, ఎవడు సంపద కాజేసుకొని, ముఖ్యమంత్రి పేటను ఎవరిదో లాక్కొని, పార్టీలు లాక్కొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తులు మేము కాదు. ఈ రాష్ట్ర సంపద అంతా కూడా, మా సంపద అంతా కూడా ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు చేతుల్లోనే ఉంది. మా సొమ్ము తింటూ, మా అశుద్ధాలు తింటూ చంద్రబాబు నాయుడు అనేవాడు ఇవాళ మమ్మల్ని కించపరిచి మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి జన్మెత్తావు, గొడ్డు జన్మెత్తావా? మనిషివే కదా, 2 కాళ్ళతో నడుస్తున్నావు, 2 చేతులు చూపిస్తా ఉన్నావు అంటే నువ్వు మనిషి కాదని చెప్పి అనుకుంటున్నావు ఏమన్నా? కనీసం ఫోటో ఒకటి తీర్చుకొని చూడు, నీకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి అంటే నువ్వు మనిషివి, పశువు కాదు. పశువు కూడా తెలుసుద్ది, 2 సార్లు పశువు చేస్తే 3వ సారి కూడా పశువు కూడా మారుద్ది. కానీ 40 సంవత్సరాల నుంచి నువ్వు మారలేదు, చూసావా? నీ జన్మ ఏం జన్మ? చీటింగ్ జన్మ. నీ జన్మ హక్కు ఏంటి? చీటింగ్. ఎన్టీఆర్ ఫ్యామిలీని సర్వనాశనం చేసి, కించపరిచి, వాళ్ళందరినీ రకరకాల విధాలుగా ఇరికించుకొని, వాళ్ళని ఎక్కడగా రోడ్డు ఎక్కకుండా చేసి, మోసాల గురించి, చీటింగ్ల గురించి ఇవన్నీ నువ్వు చేసి మమ్మల్ని కించపరిచి మాట్లాడుతా ఉన్నావంటే మేమేమన్నా నీ ఆస్తి లాక్కున్నామా? ఎవరినైనా మోసం చేశామా? ఎవరినైనా రాబరీ చేసామా? ఎక్కడైనా ఆస్తులు నీకు ఇలా కొట్టుకొచ్చామేమన్నా? లేదు కదా. నీ రాజకీయ జీవితం కోసం చాలా మందిని పొట్టన పెట్టుకొని ఈ రాష్ట్ర సంపదనంతా దోచుకు తిని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రతి పేదవాడి కళ్ళల్లో నీళ్లు చూసావు నువ్వు. ప్రతి పేదవాడి కళ్ళల్లో నీళ్లు చూసావు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. వాళ్ళ ఏడుపులు తగిలే మరి 2019లో ఇవాళ నువ్వు అడ్రస్ లేకుండా పోయావు. కాబట్టి 2024, 29 మధ్యలో మా బిడ్డలు చదువుకొని ఏ వేలుముద్ర అయితే నువ్వు ఏ వేలుముద్రనైతే కించపరిచే విధంగా మాట్లాడావో అదే వేలుముద్ర వ్యక్తి నీకు అసెంబ్లీలో ఎదురుపడి నీకు సమాధానం చెప్పే రోజు తీసుకొస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాసి పెట్టుకో. ఏ రోజైనా పేదవాడి పిల్లాడు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి ఒక మీటింగ్ లో ఒక సమావేశం జరుగుతా ఉంటే ఒక పేదవాడి పిల్లాడు ఒక ఎస్సీ పిల్లలు వెళ్ళి మాట్లాడిన సందర్భాలు చూసావా? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సర్వీస్ ఉందని చెప్తా ఉన్నాడు. ఏ రోజైనా ఒక కార్యక్రమం చేయగలిగావా? వచ్చిన 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలిగాడు ఆ కార్యక్రమం.
అంటే ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్టీల పట్ల, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమది. నీలాంటి చిన్న చూపు వ్యక్తి కలిగిన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చూస్తా ఉండు, 24లో తగిన బుద్ధి చెప్పి నిన్ను పాతాళానికి తొక్కకపోతే చంద్రబాబు నాయుడు ఒకసారి ఆలోచించుకో. ఖచ్చితంగా రేపు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారే. నువ్వు ఏ వ్యక్తిని అయితే కించపరిచావు అదే వ్యక్తి నీకు అసెంబ్లీలో ఎదురుపడతాడు. ఆ రోజున నీకు గుండెలు కొట్టుకొని ఏడుస్తావు. ఈ వ్యక్తినే కదా నేను అంది, ఆ వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టాడని చెప్పి సిగ్గుపడే విధంగా మరి తీర్పు రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అందులో ఉన్న ఎస్సీ నాయకులందరినీ ఒకటి అడుగుతా ఉన్నాం, ఇప్పటికైనా మన జాతుల్ని, మన ఎస్సీల్ని, మన దళితుల పిల్లల్ని, మన దళిత నాయకుల్ని చంద్రబాబు నాయుడు కించపరుస్తామన్నాడు. అందులో ఉన్న ప్రతి నాయకుడు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను మాట్లాడంగానే మీరు చంద్రబాబు నాయుడు గారు నన్ను వాడు తిట్టాడు, మీరు కూడా వెళ్ళి మళ్ళీ తిట్టండి అంటే రావడం కాదు. చంద్రబాబు నాయుడు నిలదీయండి. మేమెందుకు ఎదురు మాట్లాడాలరా? నువ్వు కదా మమ్మల్ని కించపరిచింది, మా వాడిని కించపరిచింది నువ్వు కదా, అక్కడున్న వాడిని వేలుముద్రగాడని, డ్రైవర్ అని కించపరిచింది నువ్వు కదా, బుద్ధి లేని మాటలు మాట్లాడింది నువ్వు కదా అని చెప్పి నిలదీయండి చేతనైతే. లేదా మేమింతే చంద్రబాబు నాయుడికి ఊడిగం బాడిగం చేయదలుచుకున్నాం, అలా బతకదలుచుకున్నాం అనుకుంటే మీ కర్మ, ఎవడు చేసేదేం లేదు. ఖచ్చితంగా మాత్రం ఈ రాష్ట్రానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది. మీరు ఎవరు ఎన్ని చెప్పినా 20-25 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళన్న పెత్తందారులకు సమానంగా మన పేద బిడ్డలు కూడా ఎదుగుదానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తామన్నారు. కాబట్టి పైనున్న దేవుడు, రాష్ట్ర ప్రజలు దీవెనలు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 24 తర్వాత గుండెలు కొట్టుకొని ఏడిసే రోజు ఖచ్చితంగా ఒక రోజు పైనున్న దేవుడు తీసుకొస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.